విశ్వవిద్యాలయాలు ప్రపంచ స్థాయి గుర్తింపు రావాలంటే సిలబస్ తో పాటు ప్రయోగశాలలు కూడా చాలా ముఖ్యం. అటువంటి ఉన్నత ప్రమాణాలు పాటించిన యూనివర్సిటీలే ఉత్తమ విద్యార్థులను, శాస్త్రవేత్తలను కూడా తయారు చేయగలవు. అటువంటి కోవకు చెందినది ఆంధ్ర యూనివర్సిటీ. ఉత్తమ ఉపాధ్యాయులతో పాటు అత్యుత్తమ పరిశోధనలకు ఆంధ్ర యూనివర్సిటీ పేరుగాంచింది. అటువంటి ఉత్తమ పరిశోధనలు గుర్తింపుగా ఏయూ బోటనీ మ్యూజియం కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయి గుర్తింపునిచ్చింది. వేల సంవత్సరాల శిలాజాలు, అరుదైన మొక్కలు, వృక్షాలతో విలసిల్లుతోంది ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని బోటనీ మ్యూజియం. ఇది విద్యార్థులు, పరిశోధకులకు ఎనలేని విజ్ఞానాన్ని సమకూరుస్తోంది. ఆంధ్ర యూనివర్సిటీ బోటనీ మ్యూజియంకి ఇటీవల భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ జాతీయ గుర్తింపు ఇచ్చింది. ఈ మ్యూజియం వర్సిటీకే తలమానికంగా నిలుస్తోంది. 1946లో అప్పటి ఆచార్యులు జె వెంకటేశ్వర్లు దీనిని ప్రారంభించారు. 1994-95లో అప్పటి విభాగాధిపతి ఆచార్య ఎం ఉమామహేశ్వరరావు, క్యూరేటర్ ఆచార్య వెంకయ్య దీనిని అభివృద్ధి చేశారు. ఏటా మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వేలాది మంది విద్యార్థులు సందర్శనకు వస్తున్నారంటే మ్యూజియం ఎంతటి గుర్తింపు పొందిందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ 65 మిలియన్ సంవత్సరాల నాటి వృక్షజాతి శిలాజాలను ఈ మ్యూజియంలో చూడవచ్చు. బోటనీ మ్యూజియంలో ఆల్గేలు, శిలీంధ్రాలు, బ్రయోఫైట్స్, ఆంజియోస్పెర్మ్స్, వేల ఏళ్ల నాటి వృక్షాల శిలాజాలు, భారత కలప, మడ అడవులు, స్థానికంగా అంతరించిపోతున్న వృక్షజాతులు, ఔషధ మొక్కలు ఇక్కడ ఉన్నాయని క్యూరేటర్ ప్రకాష్ తెలిపారు. సో మా బాటనీ డిపార్ట్మెంట్లో 3 థింగ్స్ ఆర్ దేర్ అండి. ఒకటి ఇంటర్నేషనల్ రికగ్నైజ్డ్ హెర్బేరియం, అందులో ఆల్మోస్ట్ మోర్ దెన్ 30,000 హెర్బేరియం స్పెసిమన్స్ ఉన్నాయన్నమాట అండి. అవన్నీ కూడా డ్రై కండిషన్లో ప్రిజర్వ్ చేసిన కలెక్షన్స్. అండ్ సెకండ్ థింగ్, ఇది మ్యూజియంలో ఆల్మోస్ట్ 800 స్పెసిమన్స్ మా ఫార్మర్ ప్రొఫెసర్స్ అందరూ కలెక్ట్ చేసిన కలెక్షన్స్ ఉన్నాయి. రీసెంట్గా నేను జాయిన్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 200 స్పెసిమన్స్ అన్ని కూడా డిపాజిట్ చేశాను అనమాట అండి. అండ్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ నుంచి మాకు ఒక రిక్వెస్ట్ వచ్చినప్పుడు మేము ఈ డేటా అంతా కూడా పంపించాము. వాళ్ళు ఒక డిక్షనరీ, ఒక బుక్ని పబ్లిష్ చేశారనమాట అండి. డైరెక్టరీ ఆఫ్ ఇండియన్ సైన్స్ మ్యూజియంస్ అండ్ సైన్స్ సెంటర్స్ అని. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఓన్లీ 1 బాటనీ డిపార్ట్మెంట్ ఆ బుక్లో ప్రింట్ అయి ఉండడం మాకు చాలా సంతోషం అండి. అండ్ వీఆర్ హ్యావింగ్ అనదర్ థింగ్, బొటానికల్ గార్డెన్. మాది లీడ్ బొటానికల్ గార్డెన్, 12 ఎకర్ బొటానికల్ గార్డెన్ ఉంది. మా మ్యూజియం, హెర్బేరియం గార్డెన్ చూడడానికి లోకల్గా అండ్ అదర్ కాలేజెస్, స్టూడెంట్స్ అండ్ జనరల్ పబ్లిక్ అందరూ విజిట్ చేస్తూ ఉంటారు అనమాట అండి. ఇక్కడ యునిక్ గార్డెన్లో 100 years ఓల్డ్ ట్రీస్ ఉన్నాయి. అండ్ మ్యూజియంస్లో ఆల్గే, ఫంగే, బ్రాయఫెట్, ఫెట్స్ అని సిలబస్లో ఉన్న ప్రతీది కూడా థియరీలో చదువుతున్న, థియరిటికల్గా చదువుతున్న ప్రతీది కూడా ఇక్కడ మేము స్టోర్ చేసి ఉంచామన్నమాట అండి, స్పెషల్ కెమికల్స్లోనే. సో అండ్ ఇదంతా కూడా లిక్విడ్ ఫామ్లో మేము స్టోర్ చేస్తాము. అండ్ వెట్ స్పెసిమన్స్ అని పిలుస్తాము. అండ్ హెర్బేరియంలో అయితే కనుక డ్రై కండిషన్లో ప్రిజర్వ్ చేసి ఉంచామన్నమాట అండి. దాని మీద వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నోట్ చేసి ఉంటుంది. ఆ ప్లాంట్ ఎక్కడి నుంచి కలెక్ట్ చేసాము, అండ్ ఫారెస్ట్ టైప్స్ ఏంటి, ఫ్లవరింగ్ ఉందా, ఫ్రూటింగ్ ఉందా, రేర్ కండిషన్లో ఉందా అనేది, ఇదంతా కూడా అంటే ప్లాంట్స్ అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్నాయి అని చెప్తూ ఉంటారు కదండి, అది అర్థం చేసుకోవడానికి. అండ్ ఇంకోటి ఏంటంటే నేటివ్ ప్లాంట్స్. చాలామంది ఏంటంటే నేటివ్ ప్లాంట్ అంటూ ఉంటారు. అసలు నిజంగా మన ఏపీలో ఉన్న ప్లాంట్స్ ఏవి అని అంటే కనుక ఈ మ్యూజియం, హెర్బేరియం గార్డెన్ అనేది ఖచ్చితంగా చెప్తుంది. ఎస్పెషల్లీ గార్డెన్లో అయితే కనుక అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్న మొక్కల్ని మేము కలెక్ట్ చేసి వాటిని కన్జర్వ్ చేస్తున్నాం అన్నట్టు, సంరక్షిస్తున్నాము. ఈ మ్యూజియం, హెర్బేరియంలో ఉన్న మన లోకల్ ప్లాంట్స్ అన్నీ కూడా మేము ఎండమిక్ ప్లాంట్స్ అని పిలుస్తాము. కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ల్యూకాస్ ముఖర్జియానా అని అంటాం. అది జీవి సుబ్బారావు కుమార్ అని చేసి వైజాగ్ వాళ్ళు కొత్తగా డిస్కవర్ చేశారండి మన అరకు వ్యాలీలో నుంచి. ఆ మొక్క మన దగ్గరే ఉంది. ఈ మొక్కలు ఏంటంటే మన ప్రపంచంలో, మన ఏరియాలో తప్ప ఇంకెక్కడ కనిపించండి. సో ఈ ప్లాంట్ అన్నిటిని కూడా మేము భద్రపరచడం, నెక్స్ట్ జనరేషన్స్కి చూపించడం కోసం వాళ్ళు వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం అనమాట అండి. సరే, సంజీవిని అనే మొక్క అంటారు జనరల్గా. లక్ష్మణుడు రావణుడితో యుద్ధం చేసిన సమయంలో ఆయనకి స్రోత పడిపోయాడు, అప్పుడు ఆంజనేయుడు వెళ్ళి తీసుకొస్తాడు. అదే రకమైన ప్లాంట్ని ఇక్కడ కూడా మన మ్యూజియంలో ఉందంటారు కదా, అది ఏంటి సార్? ఎక్కడ దొరికింది మనకి?
అవునండి. సెలాజినెల్లా బ్రయోప్టెరిస్ అనే ఒక ప్లాంట్‌ని సంజీవని ప్లాంట్ విచ్ వాస్ డిస్క్రైబ్డ్ ఇన్ ద రామాయణ అని బిలీవ్ చేస్తూ ఉన్నారు. వై బికాస్ ఆఫ్ బెంగుళూరులో అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ కేఎన్ గణేష్ అనే ఆయన రీసెర్చ్ చేశారనమాట. అసలు రామాయణంలో డిస్క్రైబ్ చేసిన సంజీవిని మొక్క ఏంటి అని. ఆయన ఒక కరెంట్ సైన్స్ అనే ఒక జర్నల్లో పబ్లిష్ చేసిన ఆ పబ్లికేషన్ ఆధారంగా ఏంటంటే వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి నుంచి కలెక్ట్ చేసిన ఒక హెర్బేరియం కలెక్షన్ను సెలాజినెలా బ్రయోప్టెరిస్ అనే మొక్కకి సంజీవన్ అనే లోకల్ నేమ్ ఉందన్నమాట అండి. ఆ ప్లాంట్ మనకు కొండల్లో కామన్గా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక టెరిడోఫైట్ అనమాట అండి. అది కామన్గా డ్రై సీజన్లో డ్రై అయిపోతుంది. రైనీ సీజన్ రాగానే ఆ రాక్ మీద పెరుగుతున్నది, వర్షాలు పడగానే మరలా గ్రీన్ కలర్లో మారిపోతుంది అనమాట అండి. అంటే మరలా బ్రతికేస్తుంది. ఆ క్యారెక్టర్ వల్ల మేబీ జనాలు సంజీవన్ అని పేరు పెట్టి ఉండొచ్చు. అంటే రామాయణంలో డిస్క్రైబ్ చేసిన ప్లాంట్ ఇదేనేమో అని ఆ సైంటిస్ట్ కన్క్లూడ్ చేశారనమాట అండి. సో ఇంకా ఫర్దర్ రీసెర్చ్ కూడా చేయాలండి. ఇంకా జాతీయ స్థాయిలో మనకి ఈ మ్యూజియంకి బాటనీ ఆంధ్ర యూనివర్సిటీలోని బాటనీ మ్యూజియంకి ఏ విధంగా ఏ విధంగా గుర్తించి దీన్ని గుర్తింపించారు? అంటే ఇండియాలో ఉన్న సైన్స్ మ్యూజియంస్, సైన్స్ సెంటర్స్లో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి మేము వాళ్ళకి డేటా ఇచ్చినప్పుడు ఈ మ్యూజియంలో ఆల్మోస్ట్ ఇప్పుడు రీసెంట్ కలెక్షన్స్ 1000 అబౌవ్ కలెక్షన్స్ ఉన్నాయండి. ఎస్పెషల్లీ ప్రొఫెసర్ బీర్బల్ సాహ్ని గారు కలెక్ట్ చేసిన ఒరిజినల్ కలెక్షన్స్ పెంటోజైలాన్ అండ్ గ్లాసోప్టెరిస్, విలియమ్సోనియా, ఈ 3 కూడా కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీకి బేస్ అన్నమాట అండి. ప్రొఫెసర్ బీర్బల్ సాహ్ని గారు జార్ఖండ్ నుంచి రాజ్మాలా హిల్స్ నుంచి ఫస్ట్ టైము ఆయన ఈ ఫాజిల్స్ని అంటే శిలాజాలని కలెక్ట్ చేసి ప్రపంచానికి చూపించారనమాట అండి. ఈ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అంటే ఒకప్పుడు మన ఇండియా ఆఫ్రికాతో కలిసి ఉండేదని, తర్వాత విడిపోయింది, ఆసియా ఖండాన్ని ఢీకొట్టిన తర్వాత హిమాలయస్ ఫామ్ అని చెప్తారు కదండి. దానికి ఎవిడెన్స్గా ఈ ఫాజిల్స్ దొరికినాయి. అంటే ఇండియాలో ఒకప్పుడు డైనోసార్స్ తిరిగేవి అని చెప్పడానికి ఈ మొక్కలు అసోసియేటెడ్ ప్లాంట్స్ అన్నమాట అండి. అండ్ మా దగ్గర 145 మిలియన్స్ ఇయర్స్ ఓల్డ్ ఆ ఫాజిల్స్ ఉన్నాయన్నమాట అండి. అంటే ఎక్స్టింక్ట్ సైకాడ్స్ అంటాము, అటువంటి కలెక్షన్స్ కూడా ఉన్నాయన్నమాట అండి. అండ్ మన కోస్టల్ ఏరియాలో కలెక్ట్ చేసిన సీవీడ్స్, ఇవన్నీ కూడా ప్రోటీన్ అండ్ మెడిసిన్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ అదర్ కంట్రీస్ వాళ్ళు అయితే సలాడ్స్గా కూడా తింటారనమాట అండి. అంటే ఆల్టర్నేట్ ఫుడ్ సోర్సెస్ అనమాట అండి. ఇవన్నీ కూడా మేము కలెక్ట్ చేసి నెక్స్ట్ జనరేషన్కి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఇక్కడ భద్రపరుస్తూ ఉన్నాము. మన యొక్క రాష్ట్రం నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తుంటారా మన ల్యాబ్కి, మ్యూజియంకి? వస్తూ ఉంటారండి. మాకు కిడ్స్ నుంచి స్కూల్స్, నర్సరీ స్కూల్ పిల్లలు, హై స్కూల్స్ పిల్లలు అండ్ కాలేజ్ వాళ్ళు, రీసెర్చర్స్. అండ్ రీసెంట్లీ లాస్ట్ ఇయర్ ఐ థింక్ ఆస్ట్రేలియా నుంచి ఒక టీమ్ విజిట్ చేశారు. అండ్ ఒకసారి ఒక పోస్ట్ డాక్టరల్ ఫెలో ఫ్రమ్ జర్మనీ, ఆయన కూడా ఒక విజిట్ చేశారనమాట. అంటే మా దగ్గర ఉన్న కలెక్షన్స్ వాళ్ళు కూడా స్టడీ చేసి వెళ్తూ ఉన్నారనమాట అండి. వస్తూ ఉంటారండి. అంటే జనరల్ పబ్లిక్ ఆల్సో మాకు రెగ్యులర్గా విజిటర్స్ వస్తూ ఉంటారు. మన దగ్గర ఉండే కలెక్షన్స్కి మిగతా మన దేశంలోని యూనివర్సిటీస్ కలెక్షన్స్కి మధ్య ప్రత్యేకతలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ శాండిల్, ఇది ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆ రెడ్ శాండిల్ వుడ్ మా దగ్గర మోడల్ దాచామన్నమాట అండి, వచ్చిన స్టూడెంట్స్కి చూపించడానికి. ఆ రెడ్ శాండిల్ అనేది ఆంధ్రప్రదేశ్లో శేషాచలం హిల్స్లో తప్ప ఇంకెక్కడ పెరగదండి. అందరికీ ఓన్లీ రెడ్ శాండిల్ తెలుసు, కానీ అటువంటి వాల్యుబుల్ చాలా ప్లాంట్స్ ఉన్నాయి. అంటే హెర్బ్స్, ట్రీస్, స్రబ్స్, క్లైంబర్స్ అన్నీ చెప్తూ ఉంటాం. వీటిని ఎండమిక్ ప్లాంట్స్ అని అంటాం అనమాట అండి. అవి అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్న మొక్కలు కూడా ఉన్నాయి. అటువంటి వాటిని అన్నిటిని కూడా మా ఆంధ్ర యూనివర్సిటీ బాటనీ మ్యూజియం, గార్డెన్ అండ్ హెర్బేరియంలో భద్రపరిచామండి. అవి మన దగ్గర తప్ప ఇంకెక్కడ ఉండవు కాబట్టి ఖచ్చితంగా ఇది. ఒకప్పుడు ఈ దేశం అంతా ఒకే ఖండంలో ఉండేది, ఆఫ్రికా ఖండంతో మనం కలిసి ఉండేవాళ్ళు అని చెప్పి అన్నారు. దానికి సంబంధించిన కొన్ని రాక్స్ మన దగ్గర ఉన్నాయి. అవి ఏ విధంగా సంపాదించారు? అది ప్రీవియస్లీ 1946లో ప్రొఫెసర్ బీర్బల్ సాహ్ని గారు రాజ్మాలా హిల్స్ నుంచి కలెక్ట్ చేశారండి. అవి మేబీ మా ఫార్మర్ ప్రొఫెసర్స్, మేబీ అంటే మా డిపార్ట్మెంట్ ఫౌండర్ ఫ్యాకల్టీ జె వెంకటేశ్వర్లు గారు మేబీ ఆయన కలెక్ట్ చేసి బీర్బల్ సాహ్ని గారితో మాట్లాడి తీసుకొచ్చి ఉండొచ్చు. ఆ ఒరిజినల్ కలెక్షన్స్ మా దగ్గర ఉన్నాయన్నమాట. 145 మిలియన్స్ ఇయర్స్ ఓల్డ్ కలెక్షన్స్ కూడా ఉన్నాయన్నమాట అండి, అలాంగ్ విత్ అదర్ ఫాజిల్స్. డైనోసార్స్ ఫాజిల్స్ అయితే లేవు, బట్ డైనోసార్స్తో పాటు ఉన్న ఆ టైంలో పెరిగిన మొక్కల శిలాజాలు అయితే ఉన్నాయండి మన దగ్గర. అప్పటికి ఇది ఇక్కడ మ్యూజియం అయితే, బాటనీ మ్యూజియం అయితే ఇటు ప్రయోగాలకు సంబంధించి అన్ని రకాలు ఉన్నట్టున్నాయి. దీనికి ఇంకా ఎటువంటి సహాయం అందిస్తే ఇంకా మనకి ఇంకా చాలామందికి ఇది చూపించే అవకాశం ఉంటుంది? సో మాకు ప్రత్యేకించి ఏంటంటే
ఫ్యాకల్టీ అంటే. సో వన్స్ అపాన్ ఎ టైం మా గార్డెన్కి 27 మెంబర్స్ గార్డెన్ ఉండేవారు. ఇప్పుడు గార్డెన్స్ లేరు. అండ్ 30 మెంబర్స్ ఫ్యాకల్టీ ఉండేవారు. ఓన్లీ 5 మెంబర్స్ ఉన్నారు. కోర్స్ ఇప్పటికీ కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉన్నారు. వీ నీడ్ ఫ్యాకల్టీ. అట్ ద సేమ్ టైము మాకు అసోసియేటెడ్గా వర్కర్స్ కావాలి. అన్నిటికంటే ఫైనాన్షియల్ అసిస్టెంట్స్ కావాలండి. అంటే ఇంట్రెస్ట్ ఉన్నది మాకు, మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మాకు ఈవెన్ ద స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి చేస్తూ ఉన్నారనమాట అండి. మాకు ఫైనాన్షియల్ అసిస్టెంట్స్ కొంచెం ఇస్తే కనుక డెఫినెట్లీ దీన్ని ఇంకా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళడానికి మేము కృషి చేస్తూ ఉంటామండి. ఆచార్య బీర్బల్ సాహ్ని సేకరణలు పెంటాక్సిలాన్, విలియమ్సోనియా, కార్బేట్స్ వంటి ప్రత్యేక శిలాజాలను ఇక్కడ చూడవచ్చు. ఇవే కాకుండా అనేక సముద్రజాతి మొక్కలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. విద్యార్థులు, పరిశోధకులు, అటవీ శాఖ వంటి వృక్ష శాస్త్రానికి అనుబంధంగా ఉన్న శాఖలకు ఈ మ్యూజియం ఎంతగానో ఉపయోగపడుతోంది. అంతరించిపోయిన ఎన్నో వృక్షజాతుల నమూనాలను ఈ మ్యూజియంలో భద్రపరిచాం అంటున్నారు బోటనీ మ్యూజియం విశ్రాంతి క్యూరేటర్ వెంకయ్య. ప్రొఫెసర్ ఎం వెంకయ్య, రిటైర్డ్ ప్రొఫెసర్ బాటనీ డిపార్ట్మెంట్, ఆంధ్ర యూనివర్సిటీ. ఇది మా బాటనీ డిపార్ట్మెంట్ హెర్బేరియం బాటనీ డిపార్ట్మెంట్ హెర్బేరియం ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ హెర్బేరియం. ఈ హెర్బేరియంని ప్రొఫెసర్ జె వెంకటేశ్వర్లు గారు మొట్టమొదటి ప్రారంభించారు. తర్వాత ఉన్న ప్రొఫెసర్లు అందరూ కూడా సహాయం చేసి చాలా ప్రారంభించారు. ఇక్కడ మేము ఈ క్యూరేటర్లుగా కొంతమంది పనిచేసాము. దీనికి హెర్బేరియంకి మొట్టమొదటి క్యూరేటర్ పిరాట్ల నరసింహరావు గారు, తర్వాత సి సుబ్బారెడ్డి గారు, తర్వాత సీతారామరెడ్డి గారు, తర్వాత శారదామణి గారు, తర్వాత ఎం వెంకయ్య, నేను. నా తర్వాత ఇప్పుడు ప్రకాష్ రావు కంటిన్యూ అవుతున్నాడు. ప్రకాష్ నా శిష్యుడు ఇప్పుడు క్యూరేటర్గా కంటిన్యూ అవుతున్నాడు. తర్వాత దీన్ని మంచి పీరియడ్ ఎప్పుడంటే ప్రొఫెసర్ ఆర్ఎస్ రావు గారు, ఆయన బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా నుండి ఇక్కడికి వచ్చారు. ఆయన పీరియడ్లో దీన్ని చాలా హెర్బేరియంకి గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు. ఆయన టైంలో డిఎస్టీ ప్రాజెక్ట్స్ అంటే డిస్ట్రిక్ట్ల నుండి వేరియస్ ప్లాంట్స్ కలెక్ట్ చేసి ఆ స్పెసిమెన్స్ అన్ని తయారు చేసి ఇక్కడ మేము కీప్ చేసినాం అనమాట. అలాగే ఆయన టైంలోనే ఇవన్నీ కూడా కొని మోడర్న్గా హెర్బేరియాన్ని అరేంజ్ చేసి దగ్గర ఇప్పుడు 30,000 స్పెసిమెన్స్ ఉన్నాయి మాకు. వేరియస్ ప్లాంట్స్ కలెక్టెడ్ ఫ్రమ్ వేరియస్ రీజన్స్ ఆఫ్ ది ఇండియా నుండి కలెక్ట్ చేసిన అన్నీ కూడా హెర్బేరియంలో ఉన్నాయి. ఎక్కువగా ఆర్ఎస్ రావు గారి పీరియడ్లో డిఎస్టీ ప్రోగ్రాంలో డిస్ట్రిక్ట్ ఫ్లోరాస్ కలెక్ట్ చేసి ఆ ప్లాంట్స్ అన్నీ కూడా స్పెసిమెన్స్గా తయారు చేసి ఇక్కడ పెట్టాము. ఈ మా హెర్బేరియం ఇంటర్నేషనల్ రికగ్నైజ్ అయినందుకు ఎక్కువగా కృషి చేసినటువంటి మా ప్రొఫెసర్లు, తర్వాత మా స్టూడెంట్ అయినటువంటి ప్రకాష్, వీళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. మా హెర్బేరియం రికగ్నైజ్ అయినందుకు చాలా సంతోషిస్తున్నాను.